భారతీయ సాంప్రదాయాల ప్రకారం కార్తీక పౌర్ణమి పర్వదినం చాలా విశేషమైనది. ఆ రోజు ఉపవాసాలు, శివాభిషేకాలు, ఆలయాల సందర్శన మంచి ఫలితాన్నిస్తాయి. ప్రత్యేకించి స్త్రీలు సాయంత్రం దీపారాధన చేయడం మరింత మంచిది. కార్తీక పౌర్ణమి రోజు చంద్రోదయం అయ్యాక 365 ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమి రోజున చంద్రుడు కృతికా నక్షత్రంతో కలిసి ఉంటాడు. కృతికా నక్షత్రం అగ్నికి ప్రతీక కాబట్టి ఆ రోజున అగ్ని ఆరాధన విశేష ఫలితాన్నిస్తుందని చెబుతున్న విశాఖ శంకర మఠం వేద పాఠశాల అధ్యాపకులు కందుకూరి బాలసుబ్రహ్మణ్య శర్మతో మా ప్రతినిధి శ్రీదేవి మరింత సమాచారం అందిస్తారు. కార్తీక మాసంలో మరో విశిష్టమైనటువంటి పర్వదినం కార్తీక పౌర్ణమి. మరి ఆ పౌర్ణమి రోజున ఎలాంటి పూజలు చేస్తారు, ఎలాంటి దీపారాధన, ఎన్ని దీపాలు, ఇటువంటివి అన్నిటి కూడా అంశాలకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి విశాఖలోని ద్వారకా నగర్లో ఉన్నటువంటి శంకరమఠం వేద పాఠశాల అధ్యాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కందుకూరి బాలసుబ్రహ్మణ్యం శర్మ గారు మనతో పాటు ఉన్నారు. శర్మ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. మనకి కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈ కార్తీక పౌర్ణమి 15వ తారీఖున వస్తుంది. ఈ 15వ తారీఖున సాధారణంగా పౌర్ణమి అంటే మనకి చంద్రుని చేసే పూజలు అంటారు. ఏంటి దీనికి పౌర్ణమికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? కార్తీక మాసంలో ప్రతి ఒక్క దినాన్ని కూడా మనం చాలా విశిష్టమైనదిగా, ప్రాధాన్యమైనదిగా గుర్తిస్తాం కదా, అలాగే పౌర్ణమి కూడా ఒకటి ఉంటుంది. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఈ కార్తీక పౌర్ణమి నవంబర్ 15వ తారీఖు వచ్చింది. ప్రతి పౌర్ణమికి కూడా సనాతన సాంప్రదాయాలని అనుసరించి ఈరోజు విశేషించి సాయంకాలం వేళ దీపారాధన చేస్తారు. ముఖ్యంగా ఈరోజు ఉపవాసాలు చేయడం, అలాగే ప్రొద్దున్న అలాగే సాయంకాలం దీపారాధన చేసుకోవడం, ఉపవాసం చేయడం, శివాభిషేకం చేసుకోవడం, వీలైన వారు శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం, జ్వాలాతోరణం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది సాయంకాలం గుడిలో. ఏ గుడిలో జ్వాలాతోరణం జరుగుతుందో ఆ జరిగే చోటకు వెళ్ళి ఆ జ్వాలాతోరణంలో పాల్గొనడం అత్యంత శుభప్రదం. ముఖ్యంగా స్త్రీలు ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉపవాసం చేస్తారు. అలాగే కార్తీక మాసంలో మరీ విశేషించి ప్రతిరోజు దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసుకోలేని వారి కోసం ఈ కార్తీక పౌర్ణమి నాడు కనుక 365 ఒత్తులతో సాయంకాలం సంధ్యా సమయం దాటిన తర్వాత చంద్రోదయం అయ్యి ఉన్నటువంటి శుభవేళలో ఈ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని దీపారాధన చేసుకోవాలి. సహజంగా మనకి ముఖ్యంగా భారతీయ సనాతన సాంప్రదాయంలో అగ్ని ఆరాధన అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. కేవలం భారతీయులకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి సాంప్రదాయం ఈ విశేషం. ఏమిటి అంటే అగ్ని ఆరాధన. ఈ కృత్తిక సంబంధంగా వచ్చే పౌర్ణమి, ప్రతి పౌర్ణమికి దీపారాధన చేయవచ్చు. కానీ ఈ కార్తీక పౌర్ణమి విశేషం ఏమిటి అంటే ఈ రోజున చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసి ఉంటాడు. ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతి అగ్ని కనుక ఈ అగ్ని సంబంధమైనటువంటి కార్యాలు చేయడం చాలా విశేషం. అందుచేతనే ఈ కార్తీక పౌర్ణమి నాడు ముఖ్యంగా 365 ఒత్తులతో దీపారాధన చెయ్యాలి అని చెప్తారు. పురుషులు, స్త్రీలు అందరూ కూడా దీపారాధన చేయవచ్చు. విశేషించి స్త్రీలకి మాత్రం చెప్పబడింది. ఎందుచేత అంటే వారు ప్రతిరోజు దీపారాధన చేసుకుంటారు, కానీ నెలలో కొన్ని రోజులు దీపారాధన చేసుకోవడానికి అవకాశం ఉండదు. అలాంటప్పుడు 12 నెలలు సంపూర్ణంగా ప్రతిరోజు దీపారాధన చేసుకునేటువంటి వెసులుబాటు ఒక్కొక్కసారి కుదరదు. కనుక ఆ కుదరిన పక్షంలో దీపారాధన చెయ్యనటువంటి ఏదైతే పరిస్థితి ఉందో దాన్ని తొలగించుకోవడానికి 365 రోజులు కూడా శివ సన్నిధిలో దీపం వెలిగించినటువంటి పుణ్యం రావడం కోసమని ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం ఉండి సాయంకాలం నాడు 365 ఒత్తులని ముందుగానే పొద్దున్న ఆవు నేతిలో నానబెట్టుకుని
చక్కగా ఆవు నేతిలో ప్రతి ఒత్తు తడిసింది అనుకుని తెలుసుకుని సాయంకాలం వేళ దీపారాధన చేయాలి. తరువాత ఆ దీపారాధన పూర్తిగా అగ్నితత్వం అయిపోవాలి, అగ్నికి సమర్పణం అయిపోవాలి. అలాగా ఆ రోజు ఉపవాసము, కార్తీక మాసం విశేషించి దీపారాధనం, అలాగే జ్వాలాతోరణం, ఆకాశదీప దర్శనం ఇవన్నీ చేసుకోవాలి. అంటే దీపారాధన చెప్తున్నారు ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజున. అది ఇంట్లో దేవుడి దగ్గర వెలిగించాలంటారా, లేకపోతే తులసి కోట దగ్గర? కొంతమంది కొన్ని సందేహాలు ఉంటాయి చాలామందికి. సో ఎలాంటి పరిస్థితుల్లో ఆ దీపారాధన చేయమంటారు? దీపారాధన చేసేటప్పుడు ఒక ప్రత్యేకించి శ్లోకాలు కూడా ఉంటాయి. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం పూజాదీప నమోస్తుతే. దీపము అనగా కాంతి, అలాగే శోభ, లక్ష్మీప్రదము అని చెప్తారు. లక్ష్మీ స్వరూపంగా దీపదేవతని కొలుస్తారు. అటువంటి దీపశక్తిని కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా ఎవరైతే తులసి సన్నిధిలో, అంటే గృహంలో కనుక దీపారాధన చేసుకునేవారు తులసి ధాత్రి సన్నిధిలో చేసుకోవాలని చెప్తారు. అందుకనే ఆరు బయట తులసీమాత దగ్గర చక్కగా వరిపిండి, పసుపు మొదలగు చూర్ణములతో ముగ్గులు ఏర్పాటు చేసుకుని అక్కడ అరటి డొప్పతో కానీ, లేదు మట్టి ప్రమిదైనా కూడా పర్వాలేదు, లేని పక్షంలో ఇత్తడి, వెండి వారి శక్తి అనుసరించి చక్కగా అక్కడ కుందుల్ని ఏర్పాటు చేసుకుని ఆ నేతిలో ఈ ఒత్తుల్ని ఉంచి దీపారాధన చేసుకోవాలి. తులసి సన్నిధిలో చేయడం వల్ల ఆ దీపారాధన ఫలం వాళ్ళకి పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. అలాగే ఇప్పుడు మనకి కార్తీక మాసంలో సోమవారాలు ఉంటాయి. అలాగే మనకి కార్తీక ఏకాదశి ఉంటుంది, 2 ఏకాదశులు ఉన్నాయి, అలాగే ద్వాదశి ఉంది. సో దేనికదే ప్రభావవంతమైంది అని చెప్తూ ఉంటారు. అత్యంత ప్రభావవంతమైంది కార్తీక పౌర్ణమి అంటారు. ఏమంటారండి దీన్ని? ఎలా చూడచ్చు? కార్తీక మాసం ప్రతిరోజు కూడా పర్వదినమే. ఎందుచేత అంటే ఇది శివునికి అలాగే విష్ణువుకి ప్రీతికరమైనటువంటిది. మహేశ్వరుడు అలాగే శ్రీమన్నారాయణుడు కూడా భక్తుల్ని అనుగ్రహించే మాసం కార్తీక మాసం. ఈ ప్రతి సోమవారం, అలాగే ఆర్ద్రా నక్షత్రం, అలాగే క్షీరాబ్ది ద్వాదశి అనగా ఏకాదశులు, తర్వాత ఏకాదశుల తర్వాత వచ్చే ద్వాదశి, అలాగే ఈ కార్తీక మాసంలో వచ్చే గోపాష్టమి, అలాగే మాస శివరాత్రి, ఇలాగా ప్రతి రోజుని కూడా మనం లెక్కిస్తే ప్రతిరోజు కూడా ఓ పుణ్యాన్ని ఇచ్చేటువంటి ఒక సుదినం, మంచి రోజులు, పర్వదినాలు. ఇటువంటి రోజుల్లో చేసేటువంటి పూజా క్రతువులు అనంతమైన పుణ్యాన్ని మనకి అందిస్తాయి. అందుకనే అనాదిగా ఈ కార్తీక మాసం వచ్చినంతనే ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుని ఆరాధన చేస్తారు. అలాగే సమూహాలుగా కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ కలిసి వనభోజనం అనేటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటారు. ధాత్రి సన్నిధిలో చేసుకోవాలి. అనగా ఉసిరి చెట్టు ఉండేటువంటి ప్రాంతంలో ఈ వనభోజనాలు అనేటువంటి కార్యక్రమం చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా సోమవారాలు ఉపవాసాలు చేయాలి. ఈ ఉపవాసాలు చేయలేని వారు నక్తం అనేటువంటి కార్యక్రమం ఉన్నది. అనగా పగలంతా కూడా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకుని భోజనం చేయవచ్చు. అయితే ఎవరైనా కూడా ఈ కార్తీక మాసం మొత్తం పర్వదినాలే అయినప్పటికీ ఏదైనా విధివశాత్తు కొన్ని కారణాల చేత సోమవారాలు చేయలేకపోయినా, లేకపోతే కొన్ని ముఖ్యమైన పర్వదినాలు చేయలేకపోయినా వారికి ఈ పౌర్ణమి చాలా విశేషమైనటువంటి ఫలదాయిని. కార్తీక మాసం మొత్తం చేయలేని వారు కూడా ఖచ్చితంగా ఈ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని వారు కొద్దో గొప్ప వారి శక్తిని అనుసరించి ఉపవాసం కానీ, అలాగే దీపదానం కానీ, అలాగే దీపారాధన కానీ, అలాగే ఆకాశదీప దర్శనం కానీ, అలాగే జ్వాలాతోరణం దర్శనం కానీ, అలాగే శివాలయ సన్నిధికి వెళ్ళి శివాలయంలో దీపదానం చేయడం కానీ, దీపారాధన చేయడం కానీ, అలాగే ఆ యొక్క స్వామిని దర్శించడం కానీ, విశేషించి అభిషేకం కానీ, హోమాదులు కానీ చేయించుకోవడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలం లభిస్తుంది. అందుచేత భక్తులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. సో ధన్యవాదాలండి. సో ఇది మనకి కార్తీక పౌర్ణమికి సంబంధించినటువంటి విశిష్టత మనకి శంకరమఠం వేద పాఠశాల అధ్యాపకులు, అలాగే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కందుకూరి బాలసుబ్రహ్మణ్య శర్మ గారి మాటలు విన్నాం. విశాఖ నుంచి వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో శ్రీదేవి ఫర్ BBC ఆన్ టీవీ.